హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తాయని ఒకసారి చెక్ చేసుకుందాం. అలానే రేపు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నిన్న వీడియో పెట్టినప్పుడు మీకు చెప్పాను, బేస్డ్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మొన్న 2.5 lakhs వరకు ఉంది. నిన్న ఓన్లీ 33,000 ఉంది. అందుకని మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మాత్రం ఒక 5-10 నిమిషాలు దాని దగ్గరికి పోకండి, అంటే వెంటనే దాన్ని సెల్ మాత్రం చేయకండి, ఒక డౌన్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా అని చెప్పారు. ఎందుకంటే పాసిబుల్ సీరియస్ బౌన్స్ బ్యాక్ ఉంటుందని చెప్పని నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు నా వీడియో చూసుకోవచ్చు. అదే ఏం జరిగిందంటే ఈరోజు మార్నింగ్ అది ఓపెన్ అయింది. మూడు ఇండస్ట్రీస్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ మూడు ఫ్లాట్గా ఓపెన్ అయినాయి. నిన్న క్లోజ్ నుంచి హార్డ్లీ 2-3 పాయింట్ల డౌన్, 2-3 పాయింట్లు అప్, అలా కొంచెం తక్కువ క్లోజ్ అయినాయి. అంటే తక్కువ డిఫరెన్స్ అయ్యేది. ఓపెన్ బ్రేక్ అయింది, బ్రేక్ అవ్వగా నేరు కిందకి వెళ్ళింది. కిందకి వెళ్ళి ఒక లెవెల్ టచ్ అవ్వగానే అక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా బౌన్స్ అయిందంటే, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. ఆ బ్యాంక్ నిఫ్టీ దెబ్బకి, అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్ స్టార్టెడ్ పికింగ్, అది పెరగడం మొదలుపెట్టింది. దానివల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, దానివల్ల బ్యాంక్ నిఫ్టీ చాలా ఫాస్ట్గా డౌన్ ఉన్నది. అంటే డౌన్ అట్ 20,000, సారీ 46,883 ఉన్నది, 884 వరకు వెళ్ళే లో. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి డైరెక్ట్గా మళ్ళీ ఓపెన్కి వచ్చి, ఓపెన్ నుంచి కన్నా ఇంకా 47,820 వరకు వెళ్ళింది. అబ్బాయి 300 పాయింట్స్, 350 పాయింట్స్ వరకు వెళ్ళింది. ఇంకా ఇంకా ఎక్కువ వెళ్ళింది. అంటే నిన్న క్లోజింగ్ వచ్చేదను 47,330 ఎంత ఉంది నిన్న క్లోజింగ్. 47,327. ఈరోజు హై వచ్చేదను ఆల్మోస్ట్ 47,800 వరకు వెళ్ళింది ఈరోజు. అది ఎంత అక్కడ ఎంత పెరగడం సమస్య కాదు, తగ్గడం సమస్య కాదు. ఎంత టైం స్పాన్లో పెరిగిందనేది చాలా ఇంపార్టెంట్. ఎంత టైం స్పాన్లో పెరిగిందనేది నిజంగా చాలా ఇంపార్టెంట్. ఈరోజు అందులో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ డే. ఈరోజు నిజంగా కానీ మీరు కానీ ఫిన్ నిఫ్టీ ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేసేవాళ్ళు అంటే మాత్రం ఆప్షన్స్ ట్రేడర్స్కి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. చాలా బెనిఫిట్ అంటారు అనుకుంటున్నా ఈరోజు. ఎందుకంటే ఈరోజు మరి నేను చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే మన చార్ట్స్లో ఆల్రెడీ నేను ఒక కాలు ఒక పుట్టు పెట్టుకొని నేను చూసుకుంటూ ఉండొచ్చు, లైవ్లో వస్తుంటుంది. నేను సరదాకి ఫిన్ నిఫ్టీ పుట్టు పెట్టాను. నా కళ్ళ ముందే అది కాల్ రూ. 10, 250 అయిపోయింది. హార్డ్లీ అరగంట లోపల, నాట్ ఈవెన్ అరగంట, 45 మినిట్స్ కూడా, హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ లోపల రూ. 10 ఉన్న ఆప్షన్ రూ. 20 ఉన్నది కాస్త అది ఆల్మోస్ట్ రూ. 250 అయిపోయింది ఏ కాల్. అలానే పుట్టు ఆల్మోస్ట్ రూ. 10, రూ. 15 ఉన్నది కాస్త అది కూడా దగ్గర దగ్గర రూ. 200 దాటిపోయింది. మళ్ళీ రివర్స్ వచ్చింది కదా, మార్కెట్ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి అక్కడి నుంచి అంతే ఫోర్స్గా రివర్స్ వచ్చేసింది. ఆ పైకి ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆల్మోస్ట్ టీసీఆర్ వరకు వెళ్ళింది. మీకు అందరికీ తెలుసు, నిఫ్టీ టీసీఆర్ ఇస్ 22,415. అది ఫ్లాట్ ఓపెన్ అయింది, డౌన్ వెళ్ళింది, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ ఫాస్ట్గా అయింది, ఓపెన్ క్రాస్ అయింది, పైకి వెళ్ళింది, 22,415 టచ్ అయింది. అందుకని దాని తర్వాత మన ఇంటర్డే లెవెల్ ఉంటుంది, 5 అంటే 455 ఎంత ఉంది. 415 ఇస్ మన టీసీఆర్ ఉంటే 22,455 ఎంత ఉంది మన లెవెల్. అక్కడ టచ్ అయింది. అక్కడి నుంచి అదంతా స్పీడ్తో కిందకి దిగి వచ్చేసింది. కిందకి దిగొచ్చి మళ్ళీ లో టచ్ అయింది. లాస్ట్ 2 అవర్స్ మాత్రం ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ డే వాళ్ళు మార్నింగ్ మూమెంట్ చూసి అప్, మార్నింగ్ ఓన్లీ 1 అవర్ జరిగింది ఆ మూమెంట్, ఆ అబ్నార్మల్ మూమెంట్. ఎస్పెషలీ కరెక్ట్గా ఈరోజు ఫిన్ నిఫ్టీ వాళ్ళు కానీ చిన్న రిస్క్ తీసుకున్న వాళ్ళకి, అంటే నెగ్లిజిబుల్, ఒక 100 షేర్లు కొనుక్కున్నా వాళ్ళకి భారీ బెనిఫిట్ అయిపోయింది. అంటే అంత తక్కువ ఉన్నది వాల్యూ దాన్ని. హార్డ్లీ 5,000 హెస్ బికమ్ ఆల్మోస్ట్ ఒక 20 రూపాయలు కాస్త 10 టైమ్స్ అయిపోయింది, అప్ సైడ్ డౌన్ సైడ్. విచిత్రం ఏంటంటే నార్మల్లీ ఇటువంటిది వన్ సైడే ఉంటుంది. ఇది పైకి పెరిగి అబ్నార్మల్ మూమెంట్ వచ్చింది, కిందకి అబ్నార్మల్ మూమెంట్ వచ్చింది. అబ్నార్మల్ రెండు పక్కల, ఎస్పెషల్లీ ఫిన్ నిఫ్టీలో ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా అంత లేదు, ఇది ఎక్స్పైరీ కాబట్టి. సో నిఫ్టీలో కూడా నిఫ్టీ చాలా మటుకు లాస్ట్ వరకు అది పడకుండా రెసిస్ట్ చేస్తూనే వస్తున్నది. ఎందుకంటే దానికి టీసీఎస్ ఒకటి ఈరోజు బాగా అప్పు ఉంది కదా, అందుకని పెద్ద పడగలేదు. అది ఇట్ స్టార్టెడ్ రెసిస్టింగ్. అది మెయింటైన్ చేసేదానికి ట్రై చేస్తూ ఉన్నది. ఇది మనకి ఈరోజు మార్కెట్లో ఈ అబ్నార్మాలిటీకి సంబంధించిన మూమెంట్. బట్ ఫైనలీ మీరు కానీ చెక్ చేసుకుంటే వీటన్నిటికీ సెంటర్ అంటే మీకు దేని చుట్టూ తిరిగిందని మీరు చెక్ చేసుకోండి. ఈరోజు మీరు మన గ్రాఫ్లో ఆల్రెడీ చూసుకోండి. మన గ్రాఫ్లో మధ్యలో కొంచెం ఫీడ్ డిస్టర్బెన్స్ వచ్చింది, స్ట్రైట్ లైన్ వచ్చింది. లేదంటే మన గ్రాఫ్లో చూసుకోండి, లేదంటే వేరే చోట మీ బ్రోకర్ దగ్గర గ్రాఫ్లో చూసుకోండి. మెయిన్ కీ వచ్చేది 22,415.
ఈజ్ టీసీఆర్. అక్కడ వరకు వెళ్తున్నది, అక్కడి నుంచి కిందకు వస్తున్నది, అక్కడ వరకు వెళ్తున్నది, అక్కడి నుంచి కిందకు వస్తున్నది. బట్ బ్యాంక్ నిఫ్టీకి 47,460 టీసీఆర్ అక్కడికి వెళ్ళింది, దాటింది, దగ్గర దగ్గర 400 పాయింట్లు పైకి పెరిగింది. అక్కడి నుంచి రివర్స్ వచ్చింది, మళ్ళీ అది బ్రేక్ అయింది, కిందకు వచ్చింది, ఫైనలీ క్లోజ్ అయింది 47,282 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఈరోజు జరిగిన మూమెంట్ ఇది. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ మళ్ళీ రేపు ఎలా ఉంటుంది? రేపు ఎలా ఉంటుందంటే రేపు కూడా సేమ్ ఇంతే. ఎందుకంటే రెండు టీసీఆర్ కింద ఉన్నాయి, అది ఫస్ట్ పాయింట్. టీసీఆర్ దాటుతుందా లేదా అన్నది సెకండ్ పాయింట్. టీసీఆర్ కానీ దాటకపోతే అది కిందకి వస్తుందేమో అన్నది థర్డ్ పాయింట్. టీసీఆర్ అంటే అక్కడ వరకు వెళ్ళి రివర్స్ కానీ వస్తే మళ్ళీ లో వన్ టచ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. ఆ టీసీఆర్ లెవెల్స్ ఆల్రెడీ మీరు నన్ను నాది సండే నేను అవి నెక్స్ట్ వీక్ అని అది పెట్టిన చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు యాక్చువల్లీ మీరు ఆప్షన్ బయర్స్ అయినా ఆప్షన్ సెల్లర్స్ అయినా మీరు ఎఫ్ఎండ్లో ట్రేడర్స్ ఎవరైనా సరే టోటల్ అనవసరమైన వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీకు లెవెల్సే వెరీ ఇంపార్టెంట్. ఈ లెవెల్ మధ్యలో మూవ్ అవుతుందా మనం బై చేస్తాం, లేదంటే సెల్ చేస్తాం. ఈ టైప్లో మీరు సిస్టమ్కి అలవాటు పడితే మీరు హ్యాపీగా ఉంటారు. లేదంటే మీరు ప్రపంచంలో ఏమైపోతున్నది, యూఎస్ ఏమి చేస్తున్నాడు, యూకే వాడు ఏం చేస్తున్నాడు, ఇటువంటి వాటి గురించి కానీ మీరు ఆలోచిస్తూ ఉంటే మీరు అసలు ట్రేడింగే చేయలేరు, చాలా కష్టమైపోద్ది. ఈరోజు చాలామందికి ఈ ఫిన్ నిఫ్టీ మూమెంట్ నార్మల్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ కానీ మీరు కానీ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అయినా కానీ మీరు కానీ స్ట్రాటిల్ కానీ తీసుకుని ఉంటే మీకు చాలా లాస్ అయిపోయింది అది. ఎందుకంటే ఆ మొమెంటం ఎలా ఉందంటే విత్ ఇన్ నో టైమ్ పైకి కొట్టేసింది అది. అప్పుడు మీరు దాని అడ్జస్ట్మెంట్స్ ఏం నడవవు కదా, మీరు యూఆర్ ఫోర్స్ టు బుక్ ఇన్ లాస్. సేమ్ సరే అక్కడ పైనకి వెళ్ళి ఒకటేమైనా కాల్ కానీ ఏదైనా అడ్జస్ట్మెంట్స్ చేసినా ఈరోజు చచ్చుండేవాళ్ళు. ఎందుకంటే ఆ పైన కానీ వెళ్ళిన తర్వాత దాన్ని యావరేజ్ చేయడం లేదంటే మళ్ళీ అక్కడ స్టాడిల్ చేయడం చేస్తే అది వెంటనే కిందకు వచ్చింది. రెండు పక్కల లాస్ అయిపోయి భారీ లాస్ అయిపోయింది అది. అందుకని మీరు ఎప్పుడైనా సరే స్టాడిల్ స్ట్రాంగిల్ చేయాలంటే ఫిన్ నిఫ్టీలో అసలు దాని దగ్గరికి వెళ్ళకండి. అది తిక్క ఉంది. ఎందుకంటే దట్ డిపెండ్స్ టోటలీ ఆన్ టూ స్టాక్స్ అంతే. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈ రెండింటి మీదే మ్యాక్సిమం వెయిటేజ్ ఉంటుంది. కొంచెం కానీ అటు ఇటు తిరిగినా సరే అబ్నార్మల్ మూమెంట్స్ ఉంటాయి. మీరు స్టాడిల్ స్ట్రాంగిల్స్ కానీ చేయాలనుకుంటే ఓన్లీ నిఫ్టీ ఈజ్ ద బెస్ట్ ఫర్ యూ. ఎందుకంటే నిఫ్టీలో మీకు చాలా ఈజీగా ఉంటుంది. స్టాడిల్ మూమెంట్ కానీ స్ట్రాంగిల్ మూమెంట్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అంటే మీరు చేసుకునే దానికి అందులో మేము ఇచ్చే డబ్ల్యూఎండబ్ల్యూఎస్ మీరు నిఫ్టీలో కానీ చేస్తే మీకు గన్ షాట్కి రోజు మనీ వస్తుందని ఇంతకుముందు నేను ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 20-25 రోజులు రోజు మీకు రేంజ్ ఫిక్స్ చేసి చూపించాను. అలా చాలా రోజులు చూపించాను అది. ఇప్పుడు కూడా సరే మీరు ఏదైనా స్ట్రాంగిల్ చేయాలన్నా సరే యూ టు ఫిక్స్ ద రేంజ్. ఆ రేంజ్ ఫిక్స్ చేసుకొని రేంజ్ కానీ కంఫర్టబుల్గా ఉంది అని అనుకుంటే అప్పుడు మీరు ఆన్ ఓపెన్ సెల్ చేయాలి. మీరు ఆన్ ఓపెన్ సెల్ చేస్తే గ్యారంటీగా ప్రాఫిట్లోనే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇది డబ్ల్యూఎండబ్ల్యూఎస్ చేస్తే. డబ్ల్యూఎండబ్ల్యూఎస్ కాకుండా మీరు 100 రూపీస్ ప్రీమియం ఉన్నది చేసుకుందాం, 150 రూపీస్ ప్రీమియం ఉన్నది చేసుకుందాం, తర్వాత 30 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుందాం, దాంట్లో ఏం చేసుకుందాం అనుకుంటే చాలా కష్టమైపోతుంది. సో మీరు ఆప్షన్ బయర్స్ అంటే మీరు ఆల్రెడీ మన లైవ్ బైసర్ సిగ్నల్స్ ఈరోజు చూసుంటారు. మీకు ఆ లైవ్ బైసర్ సిగ్నల్స్లో ఈరోజు మూమెంట్ చూసుకుంటే మీరు చెక్ చేసుకోండి. అది చాలా అబ్నార్మల్ మూమెంట్లో కూడా మనకి నెగ్లిజిబుల్ స్టాప్ లాసెస్. చూడండి మార్నింగ్ నుంచి ఇది అంటే మీకు లాస్ట్లో కాల్ బై వచ్చింది. ఇక్కడ 188 దగ్గర కాల్ బై వచ్చింది, 216 దగ్గర ఉంది అది. సో మీకు టార్గెట్స్ 3 రీచ్ అయినాయి అండ్ స్టాప్ లాస్ 2 ట్రిగ్గర్ అయినాయి. అది ఏది తర్వాత ఫస్ట్ కాల్, తర్వాత పుట్, తర్వాత అంతా మిగతావన్నీ సెల్లోనే ఉన్నాయి. మిగతావన్నీ సెల్లోనే ఉంటే అర్థం ఏంటంటే కదలటం లేదు అని. మీరు కానీ కరెక్ట్గా కానీ వాచ్ చేస్తుంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లాస్ట్ 1 అవర్ అయితే అసలు కదలలేదు మార్కెట్. నిఫ్టీ కదలలేదు, బ్యాంక్ నిఫ్టీ కదలలేదు, ఫిన్ నిఫ్టీ కదలలేదు. కరెక్ట్గా నేను ఆ టైంలో పోస్ట్ చేశాను మీకు ఏదైనా టెలిగ్రామ్ ఛానల్లో. ఎందుకంటే నిన్న పుట్ కాల్ రేషియో ఫర్ ఫిన్ నిఫ్టీ 0.98 ఉంది. ఆ ఫిన్ నిఫ్టీ 0.98 ఉందంటే అది కదలదు. అది యాక్చువల్లీ అది నేను మీకు చాలాసార్లు చెప్పున్నాను. 0.98 0.95 టు 1.05 పుట్ కాల్ రేషియో ఉంటే మాత్రం అది కదలదు. నేను నిన్న ఆల్రెడీ చూసేది ఈరోజు పోస్ట్ చేశాను. ఎప్పుడు 245 పోస్ట్ చేశాను. ఎందుకంటే ఆ టైంలోనే చాలామంది ఏదో యుద్ధంలోకి దిగినట్టు ఆప్షన్స్ హై లెవెల్లో అవుట్ ఆఫ్ ద మనీ కొంటారు, అబ్నార్మల్ మూమెంట్ ఉంటుందని చెప్పని. ఈరోజు మూమెంట్ ఉండదు, పొరపాటున కూడా అవుట్ ఆఫ్ ద మనీ చేయకండి, పోతారని చెప్పని ఈరోజు మార్నింగ్ నేను పోస్ట్ చేశాను 245. ఇప్పుడు ఐ పోస్టెడ్ వన్ కామెంట్, డోంట్ డూ ఇట్ అని చెప్పని. ఇది జనరల్గా ఈరోజు మనకి సంబంధించింది. సో రేపు కూడా మీరు వాచ్ చేసుకోవాల్సింది ఫర్ నిఫ్టీ 22415 ఆన్ అప్ సైడ్, డౌన్ సైడ్ ఇస్ 22215 డౌన్ సైడ్. ఇది టీసీఆర్ 11, ఇవి మీరు వాచ్ చేసుకోవాల్సింది.
అలానే మీరు బ్యాంక్ నిఫ్టీ వాచ్ చేసుకోవాల్సింది 47460 వాచ్ చేసుకోవాలి. అది కానీ క్రాస్ అయితే బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదంటే 47,060 నెక్స్ట్ లెవెల్ ఉంది, డౌన్ లెవెల్, అది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ లెవెల్స్ ఆల్రెడీ నేను హౌ ఇస్ నిఫ్టీ నెక్స్ట్ వీక్, హౌ ఇస్ బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ అని ఎలా ఉంటుందని నేను ఎవరి సండే పోస్ట్ చేస్తుంటాను. అవి వారం సరిపడా ఉంటాయి. మీరు ఆ వారం సరిపడా చూసుకోండి. ఐఎమ్ షూర్ యూ సర్టన్లీ హ్యావ్ గుడ్ డేస్ అనుకుంటాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బర్సల్ సిగ్నల్స్ అయితే సబ్స్క్రైబర్ అయి ఉంటే మీరు కానీ రెన్యూల్ కానీ చేసుకోకుండా కంపల్సరీ రెన్యూల్ చేసుకోండి. ఇంత వలటైల్ మార్కెట్లో మీరు డైరెక్ట్గా క్యాండిల్స్ చూసి ట్రేడ్ చేస్తాం అనుకుంటే even God cannot save you from the problems. So subscribe to Market Upnadi. Thank you.